అసలు హెయిర్ ఫాల్‌కి ఆ ప్రాబ్లమ్‌తో బాధపడే వాళ్ళకి అసలు మీ దగ్గర ఏం సొల్యూషన్స్ ఉంటాయి? మన దగ్గర వచ్చేసి హెయిర్ ప్యాచెస్ ఉంటాయండి. బాల్డ్ హెడ్ వాళ్ళకి ఎంతవరకు అయితే హెయిర్ ఫాల్ అయిందో అంతవరకే హెయిర్ ఫిక్సింగ్ అనేది జరుగుతుంది. అంటే మీ దగ్గరకు ఒక కస్టమర్ వస్తే వితిన్ 1 అవర్‌లో మీరు హెయిర్ ఫిక్స్ చేస్తారా? 1 అవర్‌లో వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో 1 అవర్‌లో కంప్లీట్ హెయిర్ టు రిటర్న్ వెళ్ళిపోతాడు. ఇలా చాలా మంది వస్తూ ఉంటారు కదా. దీంట్లో ఈరోజు మనకు ఒక క్లయింట్ వచ్చిండు. అతను కూడా ఒక విచిత్రమైన ప్రాబ్లంతో వచ్చిందండి. నా ప్రాబ్లం వచ్చేసి బట్టతలు అండి. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను మేడం. నేను 10 సంవత్సరాల పాటు ఆ కంపెనీలో కష్టపడి పనిచేశాను మేడం. మా బాస్ వచ్చేసి నాకు ఫేస్ అపీరియన్స్ లేదని చెప్పి నన్ను జాబ్లో సడన్గా తీసేశారండి. మా బాస్ హెయిర్ పోయిందని తీసేసా అనే బాధ నాకు చాలా బాధగా ఉందండి. రవి గారు, అంటే ఇలాంటి సాడ్ స్టోరీస్ కూడా ఉంటాయా అనేది మాకు లైవ్లో చూపించారు. హలో గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరికి హెయిర్ అంటే ప్రాణం. మరి అటువంటి హెయిర్ మనకున్న డైలీ రొటీన్స్ వల్ల, ప్రెషర్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. కంప్లీట్గా హెయిర్ కూడా పోతుంది. మరి అటువంటి వాళ్ళందరికీ ది బెస్ట్ సొల్యూషన్ ఇస్తున్నారు ఆర్కేస్ హెయిర్ స్టూడియోస్ వాళ్ళు. ప్రజెంట్ మనం ఎక్కడున్నామో అర్థమైపోయింది కదా. సో మీకు కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా, ఎనీ డౌట్స్ ఉన్నా, మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేయడానికి మనం ఇప్పుడు ఈ స్టూడియోస్కి వచ్చేసాము. ప్రస్తుతం మనతో పాటు ఎండి రవికాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. అసలు హెయిర్ ఫాల్‌కి ఆ ప్రాబ్లమ్‌తో బాధపడే వాళ్ళకి అసలు మీ దగ్గర ఏం సొల్యూషన్స్ ఉంటాయి? మన దగ్గర వచ్చేసి హెయిర్ ప్యాచెస్ ఉంటాయండి. హెయిర్ ప్యాచెస్ అనేసి బాల్డ్ హెడ్ వాళ్ళకి ఎంతవరకు అయితే హెయిర్ ఫాల్ అయిందో అంతవరకే హెయిర్ ఫిక్సింగ్ అనేది జరుగుతుంది. ఓకే. అయితే మార్కెట్లో ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి. మనకు షాంపూస్ అని, హెయిర్ రాలకుండా షాంపూస్ అని, ఆయిల్స్ అని, ఇంకా రోలర్స్ అని, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. కానీ చాలా మంది క్లయింట్స్ ఏంటంటే అవన్నీ ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఇక్కడికి రాకుండా అక్కడ ట్రై చేసిన తర్వాత చాలా ట్రై చేసి అమౌంట్ పోగొట్టుకొని అంత చేసినా రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ రాకపోవడం వల్ల మళ్ళీ సెర్చ్ చేయంగా మనది కూడా తెలుస్తుంది. ఇది కూడా ఒక ఆప్షన్ అని తెలిసినప్పుడు లాస్ట్ ఆప్షన్గా ఇటు వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్గా రిజల్ట్. అవేమో సంవత్సరాలు ట్రై చేసి విసిగిపోతున్నారు. ఇది వచ్చిన 1 అవర్లోనే ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది మీకు. ఆ విధంగా మనకు దీంట్లో ఏంటంటే ఎమ్మటి రిజల్ట్ ఉంటుంది కాబట్టి చాలా మంది ఈ ప్రాసెస్ని లైక్ చేస్తున్నారు. అంటే మీ దగ్గరకు ఒక కస్టమర్ వస్తే వితిన్ 1 అవర్లో మీరు హెయిర్ ఫిక్స్ చేస్తారా? 1 అవర్లో వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో 1 అవర్లో కంప్లీట్ హెయిర్ టు రిటర్న్ వెళ్ళిపోతాడు. అంటే ఒక్కొక్కరు హెయిర్ ఒక్కొక్కలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన హెయిర్ అంటే ఎలా సెట్ చేస్తారు? ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చెక్ చేసుకుంటాం అతని హెయిర్ క్వాలిటీ, అతని హెయిర్ ఎలాంటి హెయిర్, ఎంత ఏరియా హెయిర్ పోయింది, అవన్నీ మెజర్మెంట్తో చెక్ చేసుకున్న తర్వాత అతను పర్ఫెక్ట్గా ఏదైతే సెట్ అవుతుందో మేము సజెస్ట్ చేస్తాం. మీకు ఇలాంటి హెయిర్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆల్ కైండ్ ఆఫ్ హెయిర్స్ ఆల్రెడీ ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ హెయిర్స్ ఉంటాయి మన దగ్గర. ఎవరికి ఎలాంటి హెయిర్ కావాలో మనం చూపించి వాళ్ళకి ఏది సెట్ అవుతుందో చెప్పి ఆ విధంగా సెట్ చేయడం జరుగుతుంది. సో వితిన్ 1 అవర్లో కస్టమర్స్ని హ్యాపీ చేస్తున్నారు. 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. సో మీరు చెప్తున్నారు కొంతమందికి ఫ్రంట్ పార్ట్లో హెయిర్ పోతుంది, కొంతమందికి బ్యాక్ ఈ మిడిల్ పార్ట్లో పోతుంది. సో అటువంటి వాళ్ళకి లైక్ పెట్టుకున్న తర్వాత అది ఫిక్స్ చేసుకోవడం మళ్ళీ రెగ్యులర్గా వస్తూ ఉండాలా? దాన్ని ఎలా యూజ్ చేయాలి? అయితే దీంట్లో ఏంటంటే మెథడ్స్ ఉంటాయి. అంటే అందరికీ ఒకలాగే పోదు బాల్డ్నెస్ అనేది. కొంతమందికి ఫ్రంట్, కొంతమందికి బ్యాక్, కొంతమందికి పల్చబడడం అలా ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా ఉందో ఫస్ట్ చెక్ చేసుకుంటాం మనం. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫ్రంట్ ఉందనుకోండి ఓన్లీ ఫ్రంట్ వరకే పెడతాం. బ్యాక్ పోయిందనుకో బ్యాక్ వరకు పెడతాము. లేదు అంటే వాళ్ళకు ఎంతవరకు అయితే పర్ఫెక్ట్గా సూట్ ఒకరు చూసినప్పుడు న్యాచురల్గా కనిపించాలంటే ఎట్లా చేస్తే న్యాచురల్గా ఉంటుందో ఆ ప్రాసెస్ని వాళ్ళకి చేసి ఇచ్చేస్తాం. దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి మళ్ళీ. ఓకే. అంటే వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత అంటే దాన్ని తీయడం అవన్నీ ఎలా యూజ్ చేయాలి ఏంటి? ఇవి ఎలా ఉంటాయంటే దీంట్లో మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు బాండింగ్ మెథడ్ అని, టేపింగ్ మెథడ్ అని, క్లిప్పింగ్ మెథడ్ అని ఉంటాయి. ఇవి ఏంటంటే క్లయింట్కి ఏ విధంగా కావాలి. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ ఏంటంటే ఒకసారి ఫిక్స్ చేసుకున్నాం అంటే మళ్ళీ నేను తీయను, కొన్ని రోజుల వరకు నాకు అలానే ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఏం చేస్తామంటే బాండింగ్ ప్రాసెస్లో ఫిక్స్ చేస్తాం. లేదు కొంతమంది ఏంటంటే మేము రాలేము, మంత్లీ మీ దగ్గరికి రాలేము, మేము ఇంటి దగ్గర చేసుకుంటాము అనే ఆప్షన్ ఉంటే దాంట్లో టేపింగ్ మెథడ్ అనేది ఉంటుంది. ఆ టేపింగ్ మెథడ్లో ఏంటంటే క్లయింట్ తను సొంతంగా తను చేసుకోవచ్చు. ఒకసారి పెట్టుకొని వెళ్ళిందంటే మళ్ళీ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. అతను ఇంటి దగ్గర ఎలా తీయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలో ప్రతి ఒక్కటి మనం ఆఫీస్లో ట్రైన్ చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. సో ఫిక్సింగ్ లో కూడా ఆప్షన్స్ ఉంటాయి, ఎలా పెట్టుకోవాలి అని వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. దూరం ఉన్న వాళ్ళు ఏంటంటే మేము రాలేమనుకుంటారు, ఊరికి వచ్చిపోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా. దానివల్ల వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తాం, మీరే చేసుకోండి ఇంటి దగ్గర అనేసి. దగ్గర ఉన్నారనుకోండి
వచ్చి చేయించుకుంటే బెటర్. ఓకే, అంటే పెట్టుకున్న తర్వాత ఆ ప్యాచ్ అనేది మనకి ఇప్పుడు క్యాప్ పెట్టుకుంటేనే కొంచెం సఫికేటింగ్ ఫీల్ ఉంటుంది కదా, సో అది పెట్టుకున్న తర్వాత ఇరిటేషన్ రావడం, ఇచ్చింగ్ రావడం అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా? అయితే ఇది ఏంటంటే ఫస్ట్ టైం ప్యాచ్ పెట్టుకున్న వాళ్ళకి ఒక 1 వీక్ అలవాటు కావడానికి కొంచెం టైం ఉంటుంది. కొంతమందికి 1 వీక్లో అలవాటు అయిపోతుంది, కొంతమందికి 10 డేస్లో అలవాటు అయిపోతుంది. ఒకసారి అలవాటు అయిందనుకోండి అసలు వాళ్ళకు పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉండదు. మన ఒరిజినల్ హెయిర్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీల్తో ఉంటారు వాళ్ళు కూడా. ఫస్ట్ ఒక 1 వీక్ అలవాటు అయిందంటే సరిపోతుంది. 1 వీక్ అలవాటు అయితే సరిపోతుంది. ఓకే, వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత అంటే వాళ్ళు డైరెక్ట్గా హెయిర్ వాష్ చేయడం, కొంతమందికి ఇప్పుడు కలర్స్ పిచ్ ఎక్కువ ఉంటుంది, కలరింగ్ చేయడం అవన్నీ కూడా డైరెక్ట్గా అంటే దాన్ని తీసి పెట్టుకుని చేయడం ఉంటుందా, లేకపోతే డైరెక్ట్ మిగిలిన హెయిర్తో కలిపే వాళ్ళు చేయొచ్చా? ఒక హెయిర్ ప్యాచ్కి ఒరిజినల్ హెయిర్ ప్యాచ్కి మనం ఎన్ని రకాలుగా దాన్ని యూజ్ చేయొచ్చు, హెయిర్ ప్యాచ్ అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం హెయిర్ ప్యాచ్లో వాడేది కూడా కంప్లీట్గా ఒరిజినల్ హెయిర్ కాబట్టి మనం నిజంగా ఒరిజినల్ హెయిర్కి ఏమేమి ప్యాచెస్లో మీరు ఇచ్చే హెయిర్ మొత్తం రియల్ హెయిర్ ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రీక్స్ చేసుకున్నా కానీ హైలైట్ చేసుకున్నా కానీ ఒరిజినల్ హెయిర్కి చేసుకుంటారు కదా, అట్లా దీనికి కూడా చేసుకోవచ్చు. అది పెట్టుకొని చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఒరిజినల్ హెయిర్కి మనం ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా దీనికి యూజ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి యూజ్ చేసుకోవచ్చు. రవికాంత్ గారు, ఇప్పటివరకు మీరు చెప్పినవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, బట్ అది లైవ్లో ఫిక్స్ చేయడం చూస్తే ఆడియన్స్కి కూడా డౌట్స్ క్లియర్ అవుతాయి కాబట్టి ఒకసారి మాకు లైవ్లో చూపించగలరా అవన్నీ? ఈరోజు మనం ఒక క్లయింట్ మీద మీకు ఇప్పటివరకు చెప్పిందంతా కూడా అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఈరోజు లైవ్లో చూపించేస్తాను. ఓకే, ఆడియన్స్ అందరూ ఇంకెందుకు లేట్, ఒకసారి లైవ్లో చూసేద్దాం పదండి. రవి గారు, ఇన్ని ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారు కదా, అసలు మీకు ఎలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది వర్క్? చాలా మంది క్లయింట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారండి. ఒక్కొక్క క్లయింట్ స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది. చాలా మంది చాలా బాధపడుతూ వస్తూ ఉంటారు. చాలా మందికి ఇప్పుడు బాల్ హెడ్ పోయిందని ఆ సమస్య ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళ బాధలు విన్నప్పుడు వాళ్ళకు ముందు వాళ్ళ బాధ విన్న తర్వాత వాళ్ళు చేయించిన తర్వాత వాళ్ళు ఉండే సాటిస్ఫాక్షను, వాళ్ళు ఉండే హ్యాపీనెస్ చూస్తుంటే చాలా బాగుంటుందండి అది. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న కస్టమర్స్లో ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తారు? ఇలా చాలా మంది వస్తూ ఉంటారు కదా. దీంట్లో ఈరోజు మనకు ఒక క్లయింట్ వచ్చిండు. అతను ఒక విచిత్రమైన ప్రాబ్లంతో వచ్చిందండి. ఓకే, అతని ప్రాబ్లం ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారు. హలో అండి, మీ పేరు? నా పేరు రవి అండి. రవి గారు, మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం వచ్చేసి బట్టతలు అండి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను మేడం. సో అక్కడ నేను వచ్చేసి మార్కెటింగ్ ఫీల్డ్ అంటే మీకు ఎంత టఫ్ ఉంటుందో తెలుసు కదా. నేను 10 సంవత్సరాల పాటు ఆ కంపెనీలో కష్టపడి పనిచేశాను మేడం. ఎంతోమంది కస్టమర్లను కలిశాను, కానీ మా బాస్ వచ్చేసి నాకు ఫేస్ అపీరియన్స్ లేదని చెప్పి నన్ను జాబ్లో సడన్గా తీసేశారండి. సో నేను ఆర్థికంగా చాలా నష్టపోయాను. సో నా హెయిర్ పోయిందనే బాధ, మా బాస్ హెయిర్ పోయిందని తీసేసా అనే బాధ నాకు చాలా బాధగా ఉందండి. తీసేసాడండి. ఒక ప్రైవేట్ కంపెనీలో 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఆ స్ట్రెస్ వల్ల హెయిర్ పోతే ఈయన జాబే తీసేశారంట. సో వెరీ సాడ్ స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు. రవి గారు, అంటే ఇలాంటి సాడ్ స్టోరీస్ కూడా ఉంటాయా అనేది మాకు లైవ్లో చూపించారు. సో ఈయన లుక్ అయితే ప్రెజెంట్ ఇలా ఉంది కదా, సో ఈయన్ని మనం ఎలా మార్చబోతున్నాం ఇప్పుడు? కంప్లీట్గా మనకు ఇప్పటికీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈయన కంపెనీలో తీయడం అంటే ఇది కామన్ అండి. ఎందుకంటే కంపెనీ వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు మార్కెట్లో అందరిని కలవడానికి వెళ్తారు కాబట్టి గుడ్ లుకింగ్ ఉండాలని చెప్పేసి చూస్తారు. కాబట్టి అతనికి ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాక కూడా అతను తీసేసారంటే మెయిన్ అది ఎంత పెద్ద ప్రాబ్లమో మీకు అర్థమవుతుంది కదా. మీకు క్లయింట్ని చూపిస్తా అని చెప్పాను కదండి, ఇతనే మన క్లయింట్. ఇతను గత 4 ఇయర్స్ నుంచి క్యాప్తోనే బతికేస్తున్నారు. క్యాప్ తీసి ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు. అలా ఉందండి ఇతని ప్రాబ్లం. మీ పేరేంటి? నా పేరు రమేష్. రమేష్ గారు, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి క్యాప్ పెట్టుకుంటున్నారు? మీ ప్రాబ్లం ఏంటి? ఒక 3-4 ఇయర్స్ నుంచి. ఓకే, అంటే మీకు కంప్లీట్గా హెయిర్ లాస్ అయిందా? హెయిర్ ఫాల్ అయింది టోటల్. ఓకే, సో ఒకసారి మీ క్యాప్ తీస్తారా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చారు. అవును. సో మీరు ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు? 3-4 ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నాను. ఓకే, బయట ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు కంపల్సరీ క్యాప్ పెట్టుకునే వెళ్తారా? ఖచ్చితంగా క్యాప్ పెట్టుకునే వెళ్తున్నాను. ఎక్కడైనా ఫొటోస్ దిగుదాం ఉన్నా, ఫ్రెండ్స్తో తిరుగుదాం ఉన్నా కొద్దిగా గిల్టీ ఫీలింగ్లా ఉందండి. అందువల్ల ఈ స్టూడియోకి వచ్చి హెయిర్ ప్యాచ్ పెట్టుకొని కొద్దిగా కాన్ఫిడెన్స్గా తిరుగుదామని బయట. ఓకే, సో కాన్ఫిడెంట్ గా తిరగాలి, ఫోటోలు దిగాలి అని చెప్పి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. ఓకే, విన్నారు ఏంటంటే మన క్లయింట్ పరిస్థితి. ఈ మామూలుగా బాల్నెస్ అనేది మనకు లుక్ సంబంధించిన విషయం కాదండి, ఓన్లీ అది చాలా కాన్ఫిడెన్స్ సంబంధించిన విషయం. ఇది అందరూ ఏంటంటే లుక్ సంబంధించిన విషయం అనుకుంటారు, కానీ కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళలేరు, ఫంక్షన్కి వెళ్ళలేరు,
ఫంక్షన్కి వెళ్ళినాం అనుకోండి, ఎవరైనా ఫొటోస్ రమ్మన్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అంత బాడీ ఫీలింగ్స్ వల్ల అంత ఫీలింగ్స్ ఉంటాయి దీని మీద. సో కాబట్టి మనం ఇలా చాలా మంది క్లయింట్స్కి మనం ఇలా వింటూ ఉంటాము. సో వాళ్ళు ఈ వచ్చే ముందు వాళ్ళ బాధలు చెప్పిన తర్వాత, ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు పోయేటప్పుడు ఉన్న హ్యాపీనెస్ అసలు చెప్పలేమండి. అంత హ్యాపీగా కాన్ఫిడెన్స్ తో బయటికి వెళ్తారు, కాన్ఫిడెన్స్ గా వెళ్ళిపోతారు. సో ఈ లుక్ ని కూడా మనం లైవ్ లో మార్చి చూపిద్దాము, ఈరోజు చేసేద్దాం. ఓకే. చూసారు కదండి, మరి ఇప్పుడు మన క్లయింట్ యొక్క హెయిర్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే సైడ్ హెయిర్స్ అనేది చాలా పల్చగా ఉంది. ఈ పల్చగా ఉండడం వల్ల మనకు ఈ క్లయింట్కి కరెక్ట్గా సూట్ అయ్యే ప్యాచ్ అయితేనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇతని హెయిర్ పల్చగా ఉండడం వలన మనం హెయిర్ ప్యాచ్ కూడా చాలా పల్చగా ఉన్న హెయిర్ ప్యాచ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ హెయిర్ ప్యాచ్ ఏంటంటే చాలా పల్చగా ఉంటుంది. స్కిన్ ఒక్కొక్క హెయిర్ స్కాల్ప్ నుంచి బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది. దీంట్లో నుంచి అంత పల్చటి హెయిర్ అయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంతకుముందు మీరు అడిగారు కదా, ఇది బ్రీతబుల్ స్వెట్ వస్తే ఎట్లా ప్రాబ్లము, ర్యాషెస్ వస్తే అని అడిగారు కదా. ఇదేంటంటే ప్యాచ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి చూడండి, చాలా పల్చని నెట్ ఉంటుంది. దీనికి చాలా పల్చగా ఉంటుంది. దీంట్లో నుంచి మనకు ఎయిర్ పాస్ అవ్వడం కానీ వాటర్ పాస్ అవ్వడం కానీ ఈజీగా పాస్ అయిపోతుంది. క్లయింట్కి కూడా మనకు ఒరిజినల్ హెయిర్కు గాలి తగులుతే ఎలా ఉంటుందో ఇది పెట్టినా కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉంటుంది. సో అదనమాట, ఈ ప్యాచ్ పెట్టిన తర్వాత మన కస్టమర్ లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. రవి గారు, ఇది కూడా అసలు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కట్ కానీ, బట్ సేమ్ లైక్ రియల్ హెయిర్ ఎలా అయితే ఉంటుందో అదే ఫీల్ ఉంది. ఇక్కడ స్కార్ఫ్ కూడా కనిపిస్తుంది మనం పైనుంచి క్లోజ్లో చూస్తున్నట్టయితే. సో ఇతని హెయిర్ ప్యాచ్, ఇతని ఒరిజినల్ హెయిర్ అనేది చాలా పల్చగా ఉండడం వల్ల మనం ఇతనికి తగ్గట్టు చాలా పల్చటి హెయిర్ ప్యాచ్, దీన్ని ఫుల్ హెయిర్ ప్యాచ్ అంటారు. ఓకే. దీంట్లో ఏంటంటే హెయిర్ చాలా పల్చగా ఉంటుంది. మీరు ఒక్కసారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మన స్కార్ఫ్ ఎక్కువ కనిపిస్తుంది. మన ఒరిజినల్ స్కాల్ప్ ఎట్లా ఉందా, ఒరిజినల్ స్కాల్ప్ ఇది జస్ట్ పైన సన్నట్ లేయర్ లాగా నెట్ వస్తుంది అంతే. మిగతా మొత్తం మనకు, సో ఆయన హెయిర్ పల్చగా ఉంది కాబట్టి సో ఆయనకి ఇది పెట్టడం జరిగింది. అతని హెయిర్ పల్చగా ఉంది కాబట్టి అతనికి పల్చటి హెయిర్ ఉన్న ప్యాచ్ ని ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే పైన ఏదైనా పెట్టిన వెయిట్ ఫీల్ ఉందా లేకపోతే నార్మల్ గానే ఉందా? బరువే లేదా, లైట్ వెయిట్ ఉందా? ఓకే. సో లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటుంది హెయిర్ ప్యాచ్ అనేది, అసలు వెయిట్ ఉండదు. కొన్ని ప్యాచ్లకు కొంచెం ఫస్ట్ ఒక 1-2 డేస్ పెట్టినట్టు అనిపిస్తున్నా కానీ ఈ ప్యాచ్లో ఆ ఫీల్ కూడా ఉండదు. పెట్టిన రోజు నుంచి మనకు ఫుల్ న్యాచురల్ గా. ఓవరాల్ గా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చేసింది. సో ఫైనల్ లుక్ ఎలా ఉండబోతుందో ఒకసారి ఎండింగ్ లో చూసేద్దాం. రవి గారు, ఇప్పుడు ఈయనకి ఇంతకు ముందు చూసాము, ఇప్పుడైతే గుడ్ లుక్ ఇవ్వడానికి రెడీగా కూర్చున్నారు ఈయన. సో ఇప్పుడు ఈయనకి మనం ఏది ఫిక్స్ చేయబోతున్నాం? ఇప్పుడు మామూలుగా అందరూ 7000 ప్యాచ్ అంటే తక్కువ క్వాలిటీ ఉంటుందేమో అని డౌట్ ఉంటుంది కదా చాలా మందికి. మనం ఈరోజు ఈ క్లయింట్కి మనము 7000 ప్యాచ్ పెట్టి చూపిద్దాము. ఈ 7000 ప్యాచ్ కూడా ఎంత క్వాలిటీ ఉంటుందనేది మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. రవి గారు, యాక్చువల్గా ఇక్కడ ఏదైతే ప్లాస్టర్లా ఉంది కదా, సో ఇది ఫిక్స్ చేయడం వల్ల, అంటించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఏమైనా జరుగుతాయా? అట్లా ఏమి ఉండదండి. ఈ ప్యాచ్కు వాడే దాంట్లో మీకు టేప్ అయినా సరే, గమ్ అయినా సరే కంప్లీట్లీ మెడికల్ అప్రూవ్డ్ ఉంటుంది, టెస్టెడ్ చేసినదే ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉంటావు. చాలా ఒక్కొక్కరు మనకు 5 years 10 years నుంచి కూడా యూజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది దీంట్లో రాలేదు. కాబట్టి ఎటువంటి 100% సేఫ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఒకసారి ఫిక్స్ చేసి చూద్దామా? పెట్టేద్దాం. రవి గారు, అసలు ఏదో జస్ట్ ఒక స్టిక్కర్ ఇలా తీసి ఇలా అంటించినట్టు హెయిర్ అంతా ఈజీగా పెట్టేశారు. అసలు చాలా అలా ఎలా పాసిబుల్ అని చెప్పొచ్చు? ఇది ఇంత తక్కువ టైంలో ఇలా ఏముండదండి. దీంట్లో జస్ట్ స్టిక్కర్స్ ఉంటాయి అంతే. జస్ట్ మనకి టేపింగ్ సిస్టంలో ఓన్లీ స్టిక్కర్స్తో ఉంటుంది. ఈ స్టిక్కర్స్ వల్ల ఏంటంటే మనకు ఎప్పుడప్పుడు తీసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇతను ఫిక్స్ చేయించిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టడం వల్ల గమ్ము పోవడం అలా ఏమైనా ఏముండదు. టేప్స్ అనేది మనము టేపింగ్ సిస్టంలో టేప్స్ ప్యాకెట్స్ ఉంటాయి, అవి తీసుకెళ్తే మనకు ఒక్కొక్క టేప్ మనకు 4-5 days 5 days వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా డైలీ తీసి పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేదో బాగుంది. అంటే కావాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు తీసేయచ్చు. అంటే చూసారు కదా ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉందో. దీన్ని కొంచెం సెట్ చేయాలి.
చూసారు కదండి, బిఫోర్ లుక్ కి ఆఫ్టర్ లుక్ కి అసలు నేనే గుర్తుపట్టలేదు. అంత అద్భుతంగా బ్యూటిఫుల్ గా చాలా న్యాచురల్ లుక్ అయితే వచ్చేసింది. ఇంకా మీరు క్యాప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. అవసరం లేదండి. ఓకే, మీరు కూడా హెయిర్ స్టైల్ వచ్చింది. ఓకే, ఫైనల్ గా ఆయనకి నచ్చిన హెయిర్ స్టైల్ వచ్చింది కాబట్టి ఆయన ఫేస్ లో కొంచెం ఏమంటారు గ్లో కనిపిస్తుంది, అంతేనా? అంతే. ఓకే, మీరు కూడా హ్యాపీగా ఇంకా మీ మార్కెటింగ్ బిజినెస్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, బిఫోర్ ఆఫ్టర్ లుక్ మనకి లైవ్ లో చేసి చూపించారు. ఇన్ కేస్ మీకు కనుక బాల్ హెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా మన ఆర్కే హెయిర్ స్టూడియోస్ కి విజిట్ అవ్వండి. లేదు అనుకుంటే ఆన్లైన్ లో కింద నంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని కూడా వచ్చి కలవచ్చు. సో చూసారు కదండి, బాల్ హెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంత మంచి రిజల్ట్ ఇచ్చారో లైవ్ లో కూడా మనకి ప్రాసెస్ మొత్తం చూపించారు. ఇన్ కేస్ మీకు కనుక బాల్ హెడ్ ఉన్నట్టయితే మన ఆర్కే స్టూడియోస్ హెయిర్ స్టూడియోస్ కి మీరు విజిట్ అవ్వండి. డైరెక్ట్ గా విజిట్ అవ్వలేము, ఫస్ట్ ఫోన్ లో కన్సల్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ కూడా చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి.